గాయ్స్ ఎలాంటి ఇండికేటర్ లేకుండా మార్కెట్ ని ఎలా రీడ్ చేయాలి, మన సైకాలజీ ఏంటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. గాయ్స్ 25th నిఫ్టీ చార్ట్ సైకాలజీ చూద్దాం. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫేర్వెల్ గ్యాప్ ఫిల్ చేసుకుంది. మార్కెట్ ప్రతి క్యాండిల్ ఈచ్ క్యాండిల్ హైర్ హై ఏర్పడుతుంది. ఈచ్ క్యాండిల్ ఏ క్యాండిల్ లో కూడా బ్రేక్ చేయలేదు. ఇక్కడ ప్రతి క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్ చేస్తూ వెళ్తా ఉంది. 20 క్యాండిల్స్ హై బ్రేక్ చేస్తూ ఫామ్ అయిన తర్వాత లాస్ట్ క్యాండిల్ ప్రయర్ బాట్ క్యాండిల్ బ్రేక్ అయిపోయింది. అప్పుడే కన్ఫర్మ్ మనకు మార్కెట్ రివర్సల్ అని. ఇక్కడ కూడా ఈచ్ క్యాండిల్ లో బ్రేక్ అవుతూ వచ్చింది. ఈచ్ క్యాండిల్ లో బ్రేక్ అవుతుంది. ఏ క్యాండిల్ యొక్క హైని కూడా అబ్జర్వ్ చేస్తే ఏ క్యాండిల్ హై కూడా బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ ఈవెన్ రీట్రేస్మెంట్ కూడా అవ్వలేదు. సో అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయ్యి ఈ క్యాండిల్ కూడా అది చేయకుండా మళ్ళీ లో బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత కన్సల్టేషన్ అయిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హై లో, లో హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లాస్ట్ లోవర్ హై అగైన్ మళ్ళీ ఇక్కడ బ్రేక్ అవ్వలేదు. బట్ హైయర్ లో ఫామ్ చేసింది. ఇక్కడ హైయర్ లో. సో ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నువ్వు ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇది ఒక ఫేర్ వాల్యూ గ్యాప్. నెక్స్ట్ డే ఓపెన్ అయింది. ఇక్కడ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేసుకొని మార్కెట్ మూవ్ అయింది అప్ సైడ్. సో ఈ విధంగా మనం మార్కెట్ ని రీడ్ చేయాలి ప్రతి క్యాండిల్ ని. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో